హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఇప్పుడు నేను కంప్లీట్గా ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి మనకు శాతాలలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేది ఇప్పుడున్న ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఇది చెప్పుకునే ముందు మనకి శాతాలలో ఒక 5 minutes to 10 minutes ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దాన్ని బట్టి మిగతా ఒక 10 క్వశ్చన్స్ అట్లా మీకు ఈ వీడియోస్లో చెప్తాను. చూడు, శాతాలు మామూలుగా శాతాలు ఎక్కడైనా కానీ ఏదైనా కానీ పర్సంటేజ్ ఏడైనా కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ మామూలుగా ఇది మన గ్రూప్ డికి అయితే మినిమం ఒక 3 నుంచి 4 మార్కుల దాకా మనకి ఈజీగా వస్తుంది. అంటే ఓన్లీ శాతాలనే కాదు, ఈ శాతాలు బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ అండ్ లాస్, మళ్ళీ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, లేదు అంటే టైమ్ అండ్ వర్క్లో, రేషియో ప్రపోర్షన్లో, పార్ట్నర్షిప్లో, ఏజెస్లో, ఇట్లా డిఫరెంట్గా శాతాలలో మనకి కనుక్కోవడము, శాతాల నుంచి ఆ లెక్కల్ని కనుక్కోవడము మనకి జరుగుతుంది. సో శాతాలు అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ అమ్మా. పర్సంటేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్కి ఏదో ఫార్ములాస్ వేసి నేర్పిస్తూ ఉంటారు, ఇట్లా A-B ఇదేందో కూడా నాకు తెలియదమ్మా. నేను రైట్ రాసినో రాంగ్ రాసినో కూడా నాకు తెలియదు. ఇలాంటివి కొన్ని వేసి నేర్పించుకుంటా ఏదేదో చేస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఇవి నేర్చుకోవద్దమ్మా. ఇది నేర్చుకుంటే పిల్లలు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ శాతాల గురించి నేను ఒక 5 minutes ఇంట్రడక్షన్ ఇస్తా. తర్వాత మనకి క్వశ్చన్స్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ శాతాలు ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ 100% అనుకుందాం. 100 అనుకుందాం, 100% కాదు 100 అనుకుందాం. సో ఈ 100లో ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో, ఈ 100లో ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో అంతే ఆన్సర్ అవుతుంది. 100లో 2% ఎంత 2, 100లో 5% ఎంత 5, 100లో 10% ఎంత 10, 100లో మనకి 100లో 25% ఎంత 25, 100లో 65% ఎంత 65. అంటే ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఉంటుందో అంత ఆన్సర్ అవుతుంది. ఏది 100తో కంపారిజన్ చేసుకున్నప్పుడు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇది 100%. చాలామంది స్టూడెంట్స్కి పర్సంటేజ్ తీయడం రాదు అనమాట. ఇప్పుడు నాకు 600లో 20% కావాలి. ఎంత కావాలి? 600లో 20% కావాలి. తర్వాత 70లో 30% కావాలి. తర్వాత 80లో 20% కావాలి. ఫస్ట్ 0 zeros ఉన్నాయి చెప్తుందమ్మా. తర్వాత 75లో 20% కావాలి. తర్వాత 95లో 10% కావాలి. ఓకే. తర్వాత 700లో 20% కావాలి. తర్వాత 25లో 12% కావాలి. ఇట్లా మీకు మెల్లమెల్లగా డిఫరెంట్గా వస్తుంది. వెయిట్ చేయండి. తర్వాత 9లో 15% కావాలి. ఇగో మళ్ళీ మంచిది వచ్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ సార్ మీరు అన్ని జీరోస్ ఉన్నాయో చెప్పారు అంటారు. జీరోస్ కాదు, ఇక్కడ ఉన్నాయి చూడండి. 9లో 15% కావాలి. 8లో 25% కావాలి. తర్వాత 12లో 11% కావాలి. తర్వాత 27లో 9% కావాలి. ఇట్లా మనకి డిఫరెంట్గా ఉన్న ప్రతిదీ కూడా మనము నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాం. నేను ఫస్ట్ మీకు ఎలాంటివి చెప్పినా మంచిగా 100లో ఎంత ఉందో చెప్పి బాగా గుర్తుపెట్టుకోండమ్మా. పర్సంటేజ్ అంటే 1/100. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ అమ్మా? 2 zeros ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఇగో 2 zeros 2 zeros క్యాన్సిల్. ఎప్పుడైనా సరే ఈ 2 నెంబర్లలో 2 zeros, ఇగో 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 zeroనే కదా, 1 0 క్యాన్సిల్ చేయి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 కదా, 1 0నే క్యాన్సిల్ చేయి. ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇగో ఈ 0 క్యాన్సిల్ చేయి. 2నే ఫస్ట్ 2ఏ క్యాన్సిల్. ఇప్పుడు 6 2s ఎంతమ్మా? 6 2s 12 కదా, 120 ఆన్సర్. ఇంకంతే. ఈ 2 zeros మన యొక్క టార్గెట్ అంతా 2 zeros. 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనం డైరెక్ట్గా ఇంటూ చేయాలి అంతే. ఇంకా 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనం డైరెక్ట్గా ఇంటూ చేయాలి, అదే ఆన్సర్. 7 3s ఎంతమ్మా? 21. మన ఆన్సర్ ఎంత? 21. 8 2s ఎంతమ్మా? 16. మన ఆన్సర్ ఎంత? 16. మళ్ళీ ఇక్కడ 1 0నే కదా సార్ మన క్యాలిక్యులేషన్ అన్నది. మీరు 2 zeros ఇచ్చారు కదా, ఇక్కడ 1 0. ఓకే, నో ప్రాబ్లం. 75 2s ఎంతమ్మా? 150. ఇక్కడ ఒక 1 0 వచ్చిందిగా, ఆ 1 0 తీసేసి. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి? 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 1 0 క్యాన్సిల్ అయిపోయింది. 95 1s ఎంతమ్మా? 95. కానీ ఇక్కడ 1 0 క్యాన్సిల్ కావడానికి లేదు కదా, 1 0నే కదా, ఒక నెంబర్ తర్వాత పాయింట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ చేయండి. 6 2s 12, 120. 2 zeros వెళ్ళిపోయినాయి, 21. 2 zeros వెళ్ళిపోయినాయి, 16. 1 0నే వెళ్ళిపోయింది. 75 2s ఎంత? 150. ఇగో ఇక్కడ ఒక 0 ఉంది, లేపేసేయండి. 10%గా ఒక 0 లేపండి. 95లో ఎంత? ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 2 zeros ఎగిరిపోయినాయిగా. 7 2s ఎంత? 14, అంటే 140.
రైట్. అసలు ఇక్కడ ఒక్క జీరో కూడా లేదు, అవునా కదా? ఒక్క జీరో కూడా లేదు. 25 12 ఎంతమ్మా? 250 అంటే 300, అంతే కదా? 2 zeros ఎగిరిపోయినాయి. ఆన్సర్ ఎంత? 3. దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, భిన్నాలలో రాయొచ్చు, అది పక్క పెట్టండి. 15 ఎంత? 135, అవునా? మనకు 2 zeros లేవు, 2 కదా, 2 points తర్వాత 2 numbers తర్వాత పాయింట్. 85 25 8 ఎంతమ్మా? 200 ఎగిరిపోయింది, 2 zeros ఎగిరిపోయింది. 12 11 120 ప్లస్ 132 మనకు జీరోసే లేవు, పాయింట్ 2 numbers తర్వాత పాయింట్ పెట్టేసాయి. 27లో 9%, 233, అంతేగమ్మా, 233 2 numbers, అది ఇంటూ అమ్మ, ఇంటూది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అనుకో, అది పోనీ. ఇంతే. కానీ ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నువ్వు ఏ నెంబర్నైనా తీసుకో, ఎగ్జాంపుల్ ఏ నెంబర్నైనా మీ ఇష్టం. ఇప్పుడు 65లో 12%, 65 10 ఎంతమ్మా? 650 ప్లస్ 130 మనకి ఎంత అవుతుంది? 788, అంతే కదా? 780, 10 తీసేసుకో, ఎంత? 7.8. అంటే ఏదైనా కానీ పర్సంటేజెస్ ఈ విధంగా చేయాలి. కానీ చాలామంది స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఏ విధంగా చేస్తారంటే 65 100% అయితే 12 ఎంత? అప్పుడు చాలామంది ఏం చేస్తారు? 65 × 12 డివిజిబుల్ బై 100 ఇట్లా చేస్తారు. కొంతమంది అయితే 65 బై 100 × 12 ఏదైతే అనుకున్నామో దాన్ని ఇక్కడ రాయండి, 65 కింద 100 రాయండి, క్యాన్సల్ చేయండి అని నేర్పిస్తూ ఉంటారు, బట్టి పడుతూ ఉంటారు. సో ఈ విధంగా నేర్చుకోవద్దమ్మా. దానికి మీకు ఒక ముందు స్టెప్ అనేది వెళ్ళదు. పిల్లగాళ్ళకి పాపం స్టూడెంట్స్కి ఆలోచించే శక్తి అనేది కంప్లీట్గా ఇక్కడనే క్రాస్ చేసేస్తూ ఉంటారు, వాళ్ళని ఇక్కడికే స్టాప్ చేసేస్తూ ఉంటారు. సో ఇది అనేది మనకి యూస్ కాదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజెస్ అంటే 2 zeros. ఏంటివి? 2 zeros. ఏ నెంబర్లో 2 zeros ఉంటే 2 zeros క్యాన్సిల్ చేయండి, లేకపోతే ఇంటూ చేసిన తర్వాత డైరెక్ట్ నెంబర్ వస్తే 2 zeros పక్కన 2 numbers పక్కన పాయింట్ పెట్టేస్తే అదే ఆన్సర్ అవుతుంది. అంతేకాని ఎప్పుడు కూడా ఈ మెథడ్స్ నేర్చుకోకండి. ఇది అనేది ఒక బట్టి మిమ్మల్ని ఒక దగ్గర మాత్రమే స్టాప్ చేస్తుంది, మీ యొక్క బ్రెయిన్ని ఆలోచింపజేసే శక్తి అనేది ఇవ్వదు. ఓకేనా? ఇది పర్సంటేజెస్ ఈ విధంగా చేయాలమ్మా. మళ్ళీ ఇంకోటి, పర్సంటేజెస్లో మొత్తం ఒక 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్ మీకు తెలిస్తే పర్సంటేజెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. చాలామందికి చెప్తున్నా చూడు, ఫస్ట్ కండిషన్ తెలియనిది, సెకండ్ కండిషన్ పోలిక, థర్డ్ కండిషన్ మొత్తం. అంటే ఏంటి సార్ తెలియనిది అంటే, మనము దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది మనకి తెలియదో అది 100% అవుతుంది. ఎగ్జాంపుల్, ప్రపంచ జనాభా నాకు తెలియదమ్మా కాబట్టి 100%. నేను ప్రపంచ జనాభా గురించి మాట్లాడినా కాబట్టి అది 100%. ప్రపంచ జనాభాలో పురుషులు, నేను ప్రపంచ జనాభాలో ఎవరి గురించి మాట్లాడుతున్నా? పురుషుల గురించి మాట్లాడుతాను. పురుషులు నాకు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి 100%. ప్రపంచ జనాభాలో స్త్రీలు తెలియదు కాబట్టి స్త్రీలు 100%. ప్రపంచంలో సముద్రంలో ఎన్ని లీటర్లు నీళ్ళు ఉన్నాయో తెలియదు కాబట్టి 100%. ఎడారిలో నాకు ఎంత ఉందో తెలియదు కాబట్టి 100%. ఆకాశంలో చుక్కలు తెలియదు కాబట్టి నాకు 100%. అంటే మనము ఏదైతే తెలియదో అది మనకి 100% అవుతుంది. ఫస్ట్ ఏ యొక్క జీతము, నాకు ఏ ఎవడో తెలియదో వాడి జీతం అసలే తెలియదు కాబట్టి ఏ యొక్క జీతము 100%. మనకి ఏదైతే తెలియదో అది 100% అవుతుంది. నెక్స్ట్ కండిషన్ పోలిక. ఈ పోలిక అనే పదము వాడినప్పుడు, కంపారిజన్ అని వాడేటప్పుడు మన కంటే, లో, కన్నా ఈ 3 వాడతాము. ఇంగ్లీష్లో ఆఫ్ అని వాడతాం. అంటే వాడి కంటే నేను ఏ బి కంటే, అంటే ఈ ఏ అనేవాడు బి కంటే మనం అదే కదా, అరే వాడి కంటే నేను ఎంతరా, వాడి జీతంలో నా జీతం ఎంతరా, వాడికన్నా నేను ఎక్కువరా. అంటే మనం ఎవరితోటైతే పోల్చుకుంటామో అది మనం ఈ 3 పదాలు వాడతాము తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఆఫ్ అనే పదం వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, అరే వాడికంటే నా ఆస్తి తక్కువరా, అరే వాడికంటే నా ఆస్తి ఎక్కువరా, అరే వాడికన్నా నేను హైట్ ఎక్కువ ఉన్నారా, అరే వాడికన్నా నా మార్కులు ఎక్కువ వచ్చినాయి, అరే వాడి మార్కులలో నా మార్కులు ఎంతరా, వాడికన్నా నా మార్కులు వచ్చినాయి. ఎవడికైతే కంటే, లో, కన్నా ఈ 3 పదాలు దేనికైతే వస్తాయో అది 100%. ఇప్పుడు చూడు, ఏ కంటే బి 20% జీతం ఎక్కువ. కంటే అనే పదం ఎవరికి వచ్చింది? ఏకి వచ్చింది.
సో ఏ 100% అవుతుంది కాబట్టి బి 20% కాబట్టి ఎక్కువ కాబట్టి బి. ఇది అసలు అంటే నేర్చుకునే విధానము ఇది అమ్మ, నేర్చుకునే విధానం ఇది. అంతేగాని చాలామంది స్టూడెంట్స్కి పాపం తెలియదు. ఒకసారి ఏ 100% తీసుకుంటుండు, ఒకసారి బి 100% తీసుకుంటుండు. సార్ ఎందుకు తీసుకుంటుండ్రో అవి చెప్పరు, డైరెక్ట్గా వేసేస్తారు. ఓకేనా? సో ఇది బేసిక్. ఇంకోటి మొత్తము ఎప్పటికైనా ఏమవుతుంది 100% అవుతుంది. సో ఈ 3 కండిషన్లు తెలుసుకొని పర్సంటేజ్ శాతాలు ఏ విధంగా తీయాలో తెలుసుకుంటే మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తే అది చాలా ఈజీగా చేయొచ్చు శాతం. సో ఇది చిన్న ఇంట్రడక్షన్. అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను మామూలుగా ఒక యూట్యూబ్ ఇంట్రడక్షన్కి ఎంత, క్లాస్కి ఎంత ఇంట్రడక్షన్ ఇస్తున్నా అంటే ఒకసారి యాప్లో ఎంత ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి. మన యాప్ వచ్చి గ్రూప్ డీకి వచ్చి టోటల్ కోర్స్ వచ్చి 99 రూపీస్కి మొత్తము టార్గెట్ కాకే అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, టార్గెట్ కాకే అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క యాప్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ యాప్ని మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్స్కి వెళ్తా. అసలు గ్రూప్ డి క్వశ్చన్స్ ఎంత ఈజీ క్వశ్చన్స్ మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయా, ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చిండ్రా అని మీరే ఫీల్ అయిపోతారు. చూడండి ఫీల్ అవుతారంటే అవునా ఇంత ఈజీగా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ మామూలుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2022కి వచ్చిందమ్మా. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2022కి వచ్చింది. ఒక పరీక్షలో 45% మార్కులు సాధించి 18 మార్కులతో ఫెయిల్ అయ్యాడు ఒకడు. అదే మరొక పరీక్షలో 65 మార్కులు సాధించి పాస్ మార్కుల కంటే 6 మార్కులు ఎక్కువ సాధించారు. అయితే పరీక్షలో మొత్తం మార్కులు ఎంత? అదే కదమ్మా, మనం చిన్నగా ఉన్నప్పుడు 6 ఎగ్జామ్లు రాస్తుంది. ఒక ఎగ్జామ్లో 45% వచ్చింది, ఫెయిల్ అయిపోయినా. అదే ఎగ్జామ్లో ఇంకొక 65% వచ్చింది, పాస్ అయిపోయినా. మళ్ళీ అన్ని సబ్జెక్టులకి సేమ్ మార్క్స్ ఉంటాయి కదా. మనం ఇంటర్ తర్వాత మార్క్స్ చేంజ్ అయిపోతాయి, కానీ 10th ముందు అన్ని సబ్జెక్టులు సేమ్ మార్క్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ అని అంటుంది. మామూలుగా ఇగో ఎప్పుడైనా ఉన్నప్పుడు 45%గా, ఇది 65%. 45కి 65కి డిఫరెన్స్ ఎంతమ్మా? 20%. అంటే ఈ 20% వాల్యూ 8కి ప్లస్ 6 ఎంతమ్మా? 24. అంటే 20% వాల్యూ మనకి ఎంత? 24 మార్క్స్. అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడమ్మా? క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? మొత్తం మార్కులు ఎంత? నేను ఎప్పుడు ఇందాకనే చెప్పినగా మొత్తము అంటే ఏమనుకోవాలి? 100%గా. 100% ఎంత? సో ఇది 1 ఇది 5 24 5 ఎంతమ్మా? 120 మార్క్స్. సార్ ఇది మీరు చాలా ఈజీగా చెప్పారు, బాగానే ఉంది. మళ్ళీ అసలు ఈ డిఫరెన్స్ ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఒకసారి ఇక్కడ మీరు గమనించండి అమ్మా. ఇక్కడ క్లియర్గా చూడండి. మీరు ఇక్కడ చూడండి, చిన్నప్పుడు 10th క్లాస్లో 35 మార్కులకు పాస్. చిన్నప్పుడు 10th క్లాస్లో 35 మార్కులకు పాస్. ఒకడికి ఏమొచ్చింది అంటే ఒకడికి 60 మార్కులు వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి? 60. అంటే వీడికి ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి? 25 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. ఒకడికి 20 మార్క్సే వచ్చినాయి. అంటే వీడు ఎన్నిటితో ఫెయిల్ అయిపోయాడు? 15 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు. వీడేమో 15 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు, వీడేమో 25 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 40 మార్క్సే కదా డిఫరెన్స్. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎన్ని? 40 మార్క్స్. అంటే ఈ డిఫరెన్స్ 40 మార్క్స్ ఇట్లా తెలిసింది కాబట్టి 40 అన్నమాట. ఇప్పుడు నేనేమంటా అంటే ఒకడికి 15%తో ఫెయిల్ అయిపోయి, ఒకడికి 15 మార్కులు తక్కువ వచ్చి, ఇంకొకడికి 25 మార్కులు ఎక్కువ వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంది? ఈ రెండు కలిపితే అయిపోతుంది కదా. అంటే ఇక్కడనేమో మార్క్స్ తెలిసినాయి, ఈ క్వశ్చన్లో మార్క్స్ తెలియలేదు కదా. సో ఈ రెండింటిని కలిపిన డిఫరెన్స్ అంతే. ఇగో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. అందుకే ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఇగో 18 మార్కులతో ఫెయిల్ అయిందంట, ఒకడికేమో 6 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే ఒకడికేమో 18 మార్కులతో ఫెయిల్ అయిండు, ఒకడికి 6 మార్కులు ఎక్కువ వచ్చినాయి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అన్నట్టు? 24 మార్క్సే కదా. ఈ 24 మార్క్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 20%ఏ కదా. అంటే ఈ 20% వాల్యూ 24 మార్క్స్ అయితే 100% వాల్యూ ఎంతమ్మా? 120 మార్క్స్. ఇది ఎప్పుడు వచ్చింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్లో వచ్చింది, 2022లో వచ్చింది. ఇది అర్థమవుతుందా? సో మీరు జాగ్రత్తగా చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అమ్మా, యాప్ డౌన్లోడ్ చేసుకోండి 99 రూపీస్కే ప్లే స్టోర్లో. ఓకేనా? టార్గెట్ కాకి ఇది సింబల్ ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరము 10% పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితము
గ్రామ జనాభా 10,000 అయితే ప్రస్తుత జనాభా ఎంత అని క్వశ్చన్ వేసాం. అంటే ఆ గ్రామంలో 2 సంవత్సరాల క్రితం 10,000 ఉందంట. ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డికి వచ్చిందమ్మా, 2022కి వచ్చింది. అయితే గ్రామంలోని ప్రతి జనాభా ఎంత అంట? ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితము 10,000 ఉందంట. 2 సంవత్సరాల క్రితం ఎంత ఉందంట? 10,000 ఉందంట. ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ వస్తుందంట. అయితే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. పర్సంటేజెస్ లెక్కన చేయొచ్చు. రెండవది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెవెల్లో చేయొచ్చు. ఏ విధంగా అయినా చేయొచ్చు. నేను ఒక 2 తరీకాలు చెప్తా, మీరు ఒకసారి చూడండి. ఇది వడ్డీ మీద వడ్డీ. ఫస్ట్ 10,000 ఉంది కదా జనాభా, అంటే ఒకరికి 10,000 రూపాయలు అప్పించిన. ఫస్ట్ నెల 10% అప్పు వడ్డీ. అంటే 10,000లో నేనేం చెప్పినా 2 సున్నాలు తీసేసాయి. 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 1000 కదా. అంటే 10%, 10,000లో 10% అంటే ఎంత? 1000. అంటే ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 11,000. అవునా? మళ్ళీ ఇప్పుడు దీని మీద మళ్ళీ 10%, మళ్ళీ 2 సంవత్సరాలకు కదా, మళ్ళీ 10%. మళ్ళీ 10% అంటే ఎంత? మళ్ళీ 2 సున్నాలు క్యాన్సిల్ చేయి. మళ్ళీ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 1,100 వచ్చింది. అంటే ఇందాక 11,000 ఉంది, ఇప్పుడు 1,100. అంటే మొత్తం ఇప్పుడు జనాభా ఎంత? 12,100. సో ఆన్సర్ ఎంత? 12,100 ఆప్షన్ ఇది. ఇది ఈ విధంగా వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ. ఇది ఒక మెథడ్ ఉంటుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100, వడ్డీ మీద వడ్డీ. అంటే ప్రతి సంవత్సరము 10% పెరిగింది, ఇంకొక సంవత్సరం 10% పెరిగింది. 10 × 10 డివిజిబుల్ బై 100. 0 0 క్యాన్సిల్. మొత్తం ఎంత వచ్చింది? 21%. అంటే ఇక్కడ 10,000లో 21%. 10,000లో 21% ఎంత? 2,100. అంతే కదా, 2 సున్నాలు ఎగిరిపోతాయి. ప్లస్ 10,000 అంటే మొత్తం ఎంత? 12,100. సో ఆప్షన్ ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏముంది? ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంది? స్క్వేర్. అంటే 1/10. అంటే ఇది 10 అనుకో, ఇది 11 అనుకో, స్క్వేర్ చేస్తూ ఉంటారు. అట్లా కూడా చేయొచ్చు. లేదు ఇంకొక మెథడ్ ఎట్లుంటుంది? 10,000 అమ్మ, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎన్ని? 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇది 10%, ఇది 10%. రైటా? ఇదెంత? 1000. ఇదెంత? 1000. ఈ 1000 మీద మళ్ళీ 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, ఎంత? 100. మొత్తం కొడితే 10,000, 11,000, 12,000, 12,100. ఇది చూడండి. అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్లా చేయొచ్చు, పర్సంటేజ్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100 ఇట్లా చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇట్లా చేయొచ్చు. సార్ ఎట్లా చేయాలి సార్ అంటే, ఎప్పటికైనా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క కాబట్టి, ఇది ఎప్పటికైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క కాబట్టి లెక్కని బట్టి మనం ఏ మెథడ్కి వెళ్ళాలో ఆ లెక్కని చెయ్యాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, లెక్కని బట్టి మారాలి. ఒకసారి ఈ మెథడ్ బెస్ట్ అనిపిస్తుంది, లెక్కను చూసి ఈ మెథడ్లో చాలా ఈజీగా చేయాలి. ఒక మెథడ్ ఏమో ఓహో ఈ లెక్కలో చేస్తే తొందరగా వచ్చేస్తుంది, ఈ విధంగా చేయాలి. ఒక లెక్క చూడగానే అంటే లెక్కను బట్టి ఈ మెథడా ఫాలో కావాలి. ఇది లెక్కకి సార్ 3 ఇయర్స్ అంటే అప్పుడు ఇది చెయ్యలేవు. మళ్ళీ దీని మీద మళ్ళీ 10%, ఇది కొంచెం కష్టమవుతుంది. 10% అంటే బాగానే ఉంది, మళ్ళీ 15% అంటే ఇది చేయాలంటే చాలా కష్టం కదా. మళ్ళీ ఇది చేయాలన్నా చాలా కష్టమే కదా. మళ్ళీ ఇది చెయ్యలేం కదా. మళ్ళీ వచ్చిన దాని మీద 15% తీసుకోవాలి. మళ్ళీ లేదు అంటే మీరు స్క్వేర్ క్యూబ్స్ తీసుకోవాలి, అది ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ విధంగా చేయాలి అంటే ప్రాబ్లం, అది వేరే మెథడ్ ఉంటుంది. అది మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చెప్తే చాలా ఈజీ మెథడ్ ఉంటుంది అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో మన ఆన్సర్ అర్థమైపోయింది కదా. మన ఆన్సర్ ఏంది? 12,100. ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక పురుషులు స్త్రీల జనాభా 10,000 అయితే ఒక సంవత్సరంలో పురుషుల 5%, స్త్రీలు 10% పెరిగితే ప్రస్తుతం పట్టణ జనాభా 10,800 అయినా దాంట్లో స్త్రీల సంఖ్య ఎంత అన్నాడు. అంటే 10,000 నుంచి ఒక సంవత్సరంలో 10,800 అంటే ఓవరాల్గా ఎంత పర్సెంట్ పెరిగింది? ఇక్కడ 8% పెరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగింది? 8% పెరిగింది. మళ్ళీ ఓవరాల్గా 8% పెరిగిందంటే ఇక్కడ 5% అంటే ఎవరు? మెన్. ఇక్కడ 10% అంటే ఎవరు? ఉమెన్. అవునా కాదు? ఓవరాల్ అంటే యావరేజ్. ఇది దీంట్లో ఎవరు ఉన్నారు? మెన్ ప్లస్ ఉమెన్ ఉన్నారు. అవునా కాదు? ఇక్కడ ఎంత? ఇక్కడ 2, ఇక్కడ ఎంత? 3. ఎప్పటికైనా కానీ ఇది ఒకదానికంటే తక్కువ ఉండాలి, ఒకదానికి అంటే ఎక్కువ ఉండాలి. మొత్తం ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ 10,000 అయితే 5 పార్ట్స్ 10,000 అయితే
మనకి ఏమంటుండు ఉమెన్ 3 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్. ఇది 1 ఇది 2000, 2003 ఎంతమ్మా 6. ఒకవేళ దీన్ని ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు. ఒకవేళ ఉమెన్ 6000 అయితే ఆటోమేటిక్గా మెన్ 4000 అన్నట్టే కదా. ఒకవేళ ఉమెన్ 7000 అయితే మెన్ 3000 అన్నట్టేగా. ఉమెన్ 5000 అయితే మెన్ 5000 అన్నట్టుగా. వీళ్ళు ఎంత పెరిగిరమ్మా? స్త్రీల యొక్క జనాభా ఎంత? 10%. ఉమెన్ యొక్క జనాభా ఎంత? అదే మెన్ యొక్క జనాభా 5%. అంటే ఇక్కడ ఇది 200, ఇది 600. అంటే స్త్రీలు 600 జనాభా పెరిగింది, మెన్ 200 జనాభా పెరిగింది. ఓవరాల్గా మొత్తం ఎంతమంది పెరిగారు? 800 పెరిగారు. సో మనకి 800 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇది ఆప్షన్ త్రూ కూడా మనము ఈ లెక్కను చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ మీకు పర్సంటేజెస్ తీయడం కష్టమైతే ఆప్షన్ త్రూ ఇలా చాలా ఈజీగా చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ చాలామంది దీంట్లో తీస్తూ ఉంటారు, అట్లా అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి ఆర్ఆర్బీకి వచ్చిందమ్మా. రాము తనకు వచ్చిన జీతంలో 72% ఖర్చు పెడుతూ ఒకవేళ తన జీతాన్ని 12% పెరిగితే ఖర్చు కూడా 5% పెరిగింది. అయితే తను పొదుపు చేసిన దాని నుండి వై అయితే తను పొదుపు చేసిన నుండి వై అయితే తాను ఇప్పుడు పొదుపు చేసిన సొమ్ము ఎక్స్. ఇప్పుడు పొదుపు చేసిన సొమ్ము ఎక్స్, స్టార్టింగ్లో పొదుపు చేసింది వై అంట. స్టార్టింగ్లో పొదుపు చేసింది ఎంత? వై అంట. ఇప్పుడు పొదుపు చేసింది ఎక్స్ అంట. ఓకేనా? అయితే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100% వాల్యూ ఎంత అని క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా చూడండి. రాము జీతం నాకు తెలియదమ్మా, తెలియకపోతే నేనేమనుకుంటా 100%. ఖర్చు ఎంత పెట్టిండు? 72% పెట్టిండు. అంటే పొదుపు చేసింది ఎంత? 28% కదా. దీన్ని వై అంటుండు. దీన్ని ఏమంటుండు? వై అంటుండు. దీంట్లో 12% జీతం పెరిగిందంట. అంటే ఇప్పుడు నీకు ఓవరాల్గా 12% ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా అవునా? దీంట్లో 5% ఎక్స్ట్రా ఖర్చు పెట్టిండంట. 5% అంటే ఎంత? 3.6 అంతే కదా. 72 5 ఎంత? 360. ఇది తీసేస్తా. అందుకే నీకు చెప్పింది 12 రూపాయలు ఎక్స్ట్రాలలో 12 రూపీస్ 12 రూపాయలలో 3.6 రూపీస్ ఖర్చు పెట్టిందంటే ఇంకా ఎక్స్ట్రా 8.4 ఇంకా ఎక్స్ట్రా కూడబెట్టినట్టే కదా. అంటే ఇప్పుడు 36.4 అవునా కాదు? ఇప్పుడు కూడబెట్టిన దాన్ని ఏమంటుండు అంటే ఎక్స్ అంటు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100 ఎంత అని క్వశ్చన్ అడుగు. అంటే ఇది ఎక్స్, ఇది వై, ఈ డిఫరెన్సే కదా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అసలు ఇది రాయాల్సిన అవసరమే లేదు లెక్కకి. ఈ 36 మైనస్ మళ్ళీ 36.4 అది మళ్ళీ వేసి ఈ చేయాల్సిన అవసరం లేదు. ఇది డిఫరెన్సే కదా, దీనికి డిఫరెన్సే కదా. డిఫరెన్స్ అంటే సింపుల్ ఏంది? మైనసే కదా. అంటే ఇప్పుడు 8.4 ఎక్స్ ఎంత? వై ఎంత? 28 ఇంటూ 100. అంటే ఇది ఎంత అవుతుంది? 840 డివిజిబుల్ బై 28 అంటే 30. మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి ఆన్సర్. సో మన ఆన్సర్ ఎంత? 30%. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ డీకే అడిగిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మంచి క్వశ్చన్స్ అనేవి కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మన ఆన్సర్ ఇక్కడ ఎంతమ్మా? 30%. ఫస్ట్ ఆప్షన్. జాగ్రత్తగా చూడండి. ఇది ఎప్పుడు ఇచ్చిండు? ఆర్ఆర్బీ గ్రూప్ డి 22కి ఇచ్చిండు ఈ క్వశ్చన్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 22కి ఇచ్చిండు ఈ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి. తాన్వి ప్రతి నెల జీతంలో 5000 ఆదా చేస్తుందంటమ్మా. జాగ్రత్తగా వినండి. 5000 ఆదా చేస్తే ఖర్చు 80% ఖర్చు పెడుతుందంట. ప్రతి నెల 80%. తన జీతం ఎంత ఎప్పటికైనా తెలియదు కాబట్టి 100%. 100%లో 80% ఖర్చు పెట్టిందంటే 20% ఆదా చేసినట్టే కదా. 20% ఆదా చేసింది పెడుతూ ఉంటే తాన్వి యొక్క ప్రతి నెల జీతం ఎంత? తెలియని జీతాన్ని మనం ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. అంటే క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? 100% ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగు. మళ్ళీ 5000 ఏంటిది? ఆదా. ఉన్న 100%లో 80% ఖర్చు పెడితే 20% కదా ఆదా చేసింది. అంటే 20% వాల్యూ 5000 అయితే 20% వాల్యూ ఎంత? 5000 అయితే 100% వాల్యూ ఎంత? ఇది 1 ఇది 5 5 ఎంతమ్మా? 25. సో మన ఆన్సర్ ఎంత?
25,000. సో ఆప్షన్ నెంబర్ 1. ఇది కూడా ఎప్పుడు వచ్చిందమ్మా? ఇది గ్రూప్ డీకి 22కి వచ్చింది. ఇది అంటే డేట్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ 9th మంత్ 13th డే రోజు డే అదే గ్రూప్ డి తెలుసుగా, డైలీ ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది కొందరికి. సో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చిండు, డే ఈజీ క్వశ్చన్స్ ఇచ్చిండు, కొన్ని ఏమో హార్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చిండు ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇది ఎన్టీపీసీకి ఇచ్చిండమ్మా 2022కి. వికాస్ తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడు. తన ఆదాయము 25% పెరిగిన, ఖర్చు కూడా 15% పెరిగిన, తన యొక్క పొదుపు ఎంత శాతం పెరిగను అన్నాడు. శాతంలో పెరిగాను అంటే సేమ్ క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు ఏమంటుండు? తన జీతం 100%, తెలియదు కాబట్టి దీంట్లో ఎంత పెరిగింది? 25% పెరిగింది. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా 25% వచ్చింది. దీంట్లో ఏమంటుండు? 80% ఖర్చు ఎక్స్పెండిచర్, అవునా కదా? 80% ఖర్చు అంటే అప్పుడు 20% ఆదా అన్నట్టే కదా, సేవింగ్స్ అన్నట్టుగా 20% సేవింగ్ చేసి. రైటా? ఇప్పుడు ఏమంటుండు? తన ఆదాయంలో 25% పెరిగినా ఖర్చు కూడా 15% పెరుగుతుందంట. అంటే దీంట్లో 15% పెరిగిందంట. నేను అదే చెప్పిన, పర్సంటేజెస్ డైరెక్ట్ తీయడం వస్తే జాగ్రత్త చాలా. 18 5 ఎంత? 120. 18 5 ఎంత? 120. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. అంటే ఇప్పుడు 80లో 15% ఎంత? 12. నాకు ఎక్స్ట్రా 25 వచ్చింది. ఆల్రెడీ 12 ఖర్చు పెట్టిండు, ఇంకా 13 రూపాయలు సేవ్ చేసినట్టే కదా. నాకు ఈ ఎక్స్ట్రా వచ్చిందమ్మా. ఈ ఎక్స్ట్రాలో ఏముంటుంది? ఖర్చు ఉంటుంది, సేవింగ్స్ ఉంటుంది. ఆల్రెడీ ఖర్చు 12 పెట్టేసిండు, అంటే ఆటోమేటిక్గా సేవింగ్ ఎంత చేసిండు? 13 చేసిండు. అంటే ఎక్స్ట్రా ఎంత చేసిండు? 13 చేసిండు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? అయితే పొదుపు ఎంత శాతం పెరిగింది? ఫస్ట్ పొదుపు ఎంత ఉండే? 20% ఉండే. ఫస్ట్ ఉన్నదాన్ని 100% తీసుకుంటాం. ఇప్పుడు ఎంత శాతం పెరిగింది? 13 పెరిగింది. ఎంత అంటూ, ఇది 1 ఇది 5 13 5 ఎంత అమ్మా? 65% పెరిగింది. సో మన ఆన్సర్ ఎంత? 65%. చాలా, నేను అందుకే చెప్తున్నా, ఎప్పటికైనా ఇట్లా పర్సంటేజెస్ డైరెక్ట్ తీయడం రావాలి స్టూడెంట్స్కి. ఆ సోది నేర్చుకోకండి, అది నేర్చుకుంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది కూడా గ్రూప్ డీకి 21కి వచ్చిందమ్మా, 2021కి వచ్చింది. ఇక్కడ చూడండి, రవి యొక్క జీతం మోహన్ కంటే, కంటే అనే పదం ఎవరికి వచ్చింది? మోహన్కి వచ్చింది. కంటే 20% ఎక్కువ. రవి యొక్క జీతము మోహన్ కంటే అనే పదం ఎవరికైతే వస్తుందో వాళ్ళని 100%. ఎప్పుడైతే కానీ లెక్కని చదువుతుంటేనే మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. రవి యొక్క జీతం మోహన్ కంటే 20% ఎక్కువ, అంటే ఇది 120%. అయితే మోహన్ యొక్క జీతము 16,000 అయితే రవి జీతము ఎంత? అంటే ఈ 100% యొక్క వాల్యూ 16,000 అయితే 120% వాల్యూ ఎంత? ఇది 16 12 ఎంత అమ్మా? 160 ప్లస్ 32 అంటే 192. అంటే 19,000. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా ఇట్లా చేయొచ్చు. లేదు నాకెందుకు అంటే ఇది 16,000 కదా, దీంట్లో 20% పెరిగింది, అవునా కదా? 2 zeros తీసేస్తాం. 16 2 ఎంత అమ్మా? 32. ఇక్కడ 2 సున్నాలు, ఈడొక 0 ఈడొక 0, అంటే 3,200 ఎక్స్ట్రా. ఎవరికి? రవికి. మోహన్ కంటే రవికి ఎంత ఎక్స్ట్రా? 3,200. మళ్ళీ మోహన్ది 16,000 అయితే రవిది ఎంత? 19,200. ఇది ఆన్సర్. సో నీకు ఈ విధంగా చేసేదానికంటే ఇది ఇంకా ఈజీ. సో అదే చెప్తున్నా, మనకి ఇది తీయడం రావాలి, ఈ పర్సంటేజెస్ తీయడం రావాలి. ఎప్పుడైతే ఆ పర్సంటేజెస్ తీయడం అట్లా డైరెక్ట్గా వస్తుందో నీకు శాతాలు అనేది చాలా ఈజీ. అంతేగాని ప్రతిసారి ఇంటూ బై అదేసి ఇదేసి కొట్టివేతలు అయితే ఈరోజు కాదు. అది నువ్వు గ్రూప్ డీకి కాదు కదా, ఏ డీకి కూడా మనము సూటబుల్ కాదు మనకి ఎగ్జామ్ హాల్లో. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. భువన ఆదాయము మొదట 16% తగ్గి తర్వాత 25% పెరిగింది. మార్పు శాతము ఎంత కనుక్కున్నామని. ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డీకి 2022కి వచ్చిందమ్మ. నేనేమన్నా ఒకసారి తగ్గి ఒకసారి పెరిగిన. ఫస్ట్ నెల 10% పెరిగిందిగా ఇందాక, తర్వాత నెల 10% పెరిగింది. అంటే 2 ఇంక్రీజ్ అయిపోయినాయి. 2 ఇంక్రీజ్ అయితే అప్పుడు నేనేం చెప్పిన? x + y + xy/100.
ఎప్పుడైనా 1% పెరిగి 1% ఒకసారి తగ్గిన, ఒకసారి పెరిగి ఇంకోసారి తగ్గిన, తగ్గి పెరిగిన, పెరిగిన, తగ్గిన, ఇగో ఈ మెథడ్ చేయాలి. ఇప్పుడు x + y + xy/100 తగ్గుతనేమో మైనస్ తీసుకోవాలి, పెరుగుతనేమో ప్లస్ తీసుకోవాలి. తగ్గింది కాబట్టి -16 తీసుకోవాలి, పెరిగింది కాబట్టి 25% తీసుకోవాలి. -16 × 25 డివిజిబుల్ బై 100. ఇది 1 ఇది 4 ఇది 1 ఇది -4. ఇది ఎంత వస్తుందమ్మా? 25లో నుంచి 16 తీసేస్తే ఎంత? 9. ఇక్కడ సింబల్ ఏంది? ప్లస్, ఇక్కడ -4 అంటే +5 అంటే ఏంది? ఇంక్రీజ్ అంటే పెరిగింది అనమాట. అంటే 5% ఇంక్రీజ్, ఆప్షన్ డి అనమాట. ఇది కూడా ఈ x + y + xy/100 అనేది ఈ ఎగ్జామ్కే కాదమ్మా, ప్రతి ఎగ్జామ్లో ఈ లెక్క వస్తుంది. ఈ మెథడ్ని బేస్ చేసుకొని ప్రతి ఎగ్జామ్లో ఇస్తాడు ఈ లెక్క. సరే, 1కి 2 సార్లు చూసుకోండి అమ్మా ఈ లెక్కని. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక సేమ్ ఒక సంఖ్య మొదట 40% పెరిగి తర్వాత 40% తగ్గాను, చివరికి ఆ సంఖ్యలో మార్పు శాతం. ఇది కూడా 2021కి వచ్చిందమ్మా ఆర్ఆర్బి. ఫస్ట్ పెరిగింది, తర్వాత ఏమైంది? తగ్గింది, ప్లస్ పెరిగింది, తగ్గింది. అవునా కాదా? డివిజిబుల్ బై ఇది క్యాన్సల్, 0 క్యాన్సల్. సో ఆన్సర్ ఎంత? -16 అంటే డిక్రీజ్ అయింది. సో 16% ఏంటిది? డిక్రీజ్, ఆప్షన్ డి. ఎప్పటికైనా కానీ ఈ 2 నెంబర్లు కనుక సేమ్ ఉంటే ఈ మెథడ్ చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 30% పెరిగి 30% తగ్గింది, 20% పెరిగి 20% తగ్గింది, 15% తగ్గి 15% పెరిగి. ఎప్పుడైనా ఇది ఉంటే ఈ జీరోస్ తీసేయమని చెప్పిన కదా నేను, తీసేయండి. ఇప్పుడు 3² ఎంత? 9 అంటే 9 డిక్రీజ్. 2² ఎంత? -4. 15² ఎంత? 225. అవునా కదా? 2 zeros తీసేసినాను కాబట్టి 2.25. ఎప్పటికైనా కానీ ఉన్న వాటి యొక్క స్క్వేర్ అన్నమాట, ఉన్న వాటి యొక్క ఏంటిది? స్క్వేర్. ఇప్పుడు ఇదంతా సోది చేస్తామా ఎగ్జామ్లో? ఇదంతా సోది చెయ్యొద్దు. ఎప్పటికైనా కానీ నెంబర్స్ సేమ్ ఉండి పెరిగి తగ్గితే ఇగో దీని యొక్క స్క్వేర్ తీసుకోండి. 4² ఎంత? 16 -16% అంటే డిక్రీజ్. ఆన్సర్ ఎంత? డిక్రీజ్. ఒకవేళ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, 9² ఎంత? 81. కానీ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ వేసినాం. 81 కాబట్టి ఇక్కడ 81 కదా, 2 పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే అప్పుడు 0.81. ఒకవేళ 25 ఉంది అంటే 625 అనేది జీరోస్ అనేది ఏడా లేవు కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్స్ అన్నమాట. ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది అన్నమాట. సో ఇది మీకు ఆల్రెడీ అన్ని ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్స్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్స్ కానీ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. మీరు ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండమ్మా. మన యాప్ వచ్చి టార్గెట్ కాకి గ్రూప్ డి సంబంధించిన కోర్సు ఓన్లీ 99 రూపీస్కే. ప్లేస్టోర్కి వెళ్ళండి. సో ప్లేస్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. సో ఈ సింబల్ ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ కోర్స్ అమ్మ, మొత్తం కోర్సు 99 రూపీస్కే. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ గురించి ఈ గ్రూప్ డికి ఆర్ఆర్బికి సంబంధించిన దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.